हो प्रशांतना जय जय हो प्रशांतना जय हो प्रशांतना जय जय हो प्रशांतना जनं మాట నీ బాట జనహితమే నీ నోట జనం మాట నీ బాట జనహితమే నీ నోట జనమంతా నీ వెంట జననేతవు నువ్వంట జయ హో ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా जय हो प्रशांतना जय जय हो प्रशांतना నాన్నలోని నమ్మకాన్ని ఆచరణలో పెట్టావు కేసీఆర్ దయా గుణం గుండెల్లో నిలిపావు నాన్నలోని నమ్మకాన్ని ఆచరణలో పెట్టావు కేసీఆర్ దయా గుణం గుండెల్లో నిలిపావు పేదలంటే ప్రాణమని సేవ చేసి చూపావు బాధలను తీర్చడమే కర్తవ్యం అన్నావు జయ హో ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా जय हो प्रशांतना जय जय हो प्रशांतना పాల్గొన్న నియోజకవర్గంలో కిసాన్ నగర్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని, అట్లనే ముక్కాల్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి పల్లె దవాఖానా భవనాన్ని, అట్లనే మెండోరా మండలం సోన్పేట్లో 20 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి పల్లె దవాఖానా, నెహ్రూ నగర్లో 20 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనం, అట్లనే భీమ్గల్ మండలంలో పెద్దమకాడు తాండాలో 20 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనం, అట్లనే పాలెం గ్రామంలో బోర్తాడు మండలం 20 లక్షల రూపాయలతోటి నిర్మించినటువంటి పల్లె దవాఖానా. ఇవాళ 6 భవనాల్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నేను ఆయా గ్రామాల ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ సిబ్బందికి, ఆయా గ్రామాల వైద్యశాఖ సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఎన్ఆర్జీఎస్ పథకంలోని అనుసంధానం చేసుకొని ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీలు లేవో, భవనాలు లేవో, అవన్నిటిని కూడా కొత్త భవనాలను ఏర్పాటు చేసినారు. మన నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాల కాలంలో దాదాపు 65 కొత్త గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకోవడం జరిగింది గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో. అవన్నీ కూడా ఇప్పుడు బాగా పనిచేస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. అట్లనే ఒక పిహెచ్సి వైద్యశాల అంటే హాస్పిటల్, మండలానికి ఒకటి హాస్పిటల్ ఉంటే ఇవాళ అట్లా కాదు. ఏఎన్ఎం సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఏఎన్ఎం సెంటర్ దగ్గర ఒక పల్లె దవాఖానాన్ని నిర్మించి అక్కడ ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ప్రజలకు చేరువగా వైద్యాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో పల్లె దవాఖానా కాన్సెప్ట్ను కూడా కొత్తగా గత ప్రభుత్వ హయాంలో తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక పల్లె దవాఖానాలు ఈ నియోజకవర్గంలో నిర్మించుకున్నాం, బాల్కొండ నియోజకవర్గంలో. దాంట్లో భాగంగా ఇవాళ ముక్కాల్లో, అట్లాగే సోన్పేట్లో, అట్లాగే పాలెంలో, ఈ 3 దగ్గరలో కూడా పల్లె దవాఖానాలు నిర్మించుకుంటున్నాం. దాంతో ఆయా గ్రామాల ప్రజలకు అంటే మండల కేంద్రానికి హాస్పిటల్కి పోయే అవసరం లేకుండా ఈ పల్లె దవాఖానాలనే వైద్య సేవలు పొందే విధంగా, ప్రజల ముంగిటికే వైద్యాన్ని తీసుకొచ్చే విధంగా, గ్రామాన గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క వైద్య సేవలు పేద ప్రజలకు అందే విధంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇవన్నీ కట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. నాతో ఇవన్నిటి కూడా ప్రారంభోత్సవం చేయించినందుకు ఆయా గ్రామాల ప్రజలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు.